అలేఖ్య అండ్ కళ్యాణ్ అనే కపుల్ మన దగ్గర 1.5 మంత్ బ్యాక్ ప్రెగ్నెన్సీ కోసం అని వచ్చారు. అయితే వీళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్ నేను ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కి ఎలా అయితే ఫాలో అవుతానో అన్ని ఇన్వెస్టిగేషన్స్ అండ్ స్కాన్ చేశాను బోత్ పార్ట్నర్స్ కి. అయితే స్కాన్ లో వైఫ్ కి బైలేటరల్ పీసీఓ ఉండే అండ్ హస్బెండ్ కి సెమెన్ అనాలిసిస్ లో కౌంట్ తక్కువ ఉండే అండ్ పస్సెల్స్ కూడా ఉండే. సో ఇద్దరికి కరెక్ట్ టైమ్లీ మెడిసిన్స్ అడ్వైస్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని అడ్వైస్ చేశాను. దాన్ని కరెక్ట్ వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు 1.5 మంత్ పీరియడ్ మిస్ అయిందని మన దగ్గరకు వచ్చారు. చూస్తే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ ఉంది. స్కాన్ కూడా చేశాను. స్కాన్ చేస్తే దాంట్లో రెగ్యులర్ జీసాక్ కనిపిస్తుంది. 4 వీక్స్ 5 days కి కరెస్పాండింగ్ ఉంది. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. బోత్ ఆఫ్ యూ కంగ్రాట్స్. ఓకే మేడం, థాంక్యూ మేడం. సో వాళ్ళ హ్యాపీనెస్ ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విందాము. మన హాస్పిటల్ అడ్రస్ ఎలా తెలిసింది మీకు? అదంతా తెలిసింది మేడం. చాలా రోజులు బాధపడినాము, తిరిగిన మేడం, కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు మేడం. ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది చెప్పిన నీ పేరు చెప్పినప్పుడు ఆలోచన చేసి ఇక్కడ వచ్చిన మేడం. నితన వచ్చినప్పుడు 2 నెలల సక్సెస్ అయింది మేడం. అంత మస్తు తిరిగిన మస్తు ఖర్చు అయింది మాకు. అప్పుడు ఏడ సక్సెస్ కాలేదు. దానికోసం ఇక్కడ వచ్చినప్పుడు 2 నెలల సక్సెస్ అయింది మేడం. మంచి పని చేసి మేడం. మా బిడ్డ కోసం మేము చాలా బాధపడినాం, కానీ మంచి జరిగింది మేడం. చాలా మంచిగా తొందరగా సక్సెస్ అనేది వచ్చింది. నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టినా మేడం. తిరిగినాము హాస్పిటల్ మెసేజ్ ఎక్కువ తక్కువ కాలేదు, ఎక్కువ అయింది మేడం. హాస్పిటల్ ఎక్కువనే ఖర్చు అయింది కానీ మీకు సక్సెస్ అనేది కాలేదు మేడం. కానీ తను వచ్చినప్పుడు మేడం మాకు నెలలో నాకు సక్సెస్ అయింది, కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ. గూగుల్ అది గర్భించేది మేడం. అది ప్రాబ్లం కోసం తగ్గి 1 నెలలో మళ్ళా తక్కువ ఖర్చులా మేడం. ఖర్చు బయట చాలా చేసిన మేడం. ఇక్కడ వచ్చినప్పుడు ఖర్చు తక్కువ అయింది. నా బిడ్డ 2 నెలల బయట పడింది. ఓకే మేడం, సక్సెస్ హ్యాపీగా మేడం.